నీ బుర్ర నిండా పగ, ద్వేషము, అసూయ, కోడల మీద ద్వేషం, అత్త మీద ద్వేషం, ఇదంతా ఈ బుర్ర అంట చెత్త కుప్ప అంట. అందులో ఏదేది వేసి పెడతామో, నన్ను చూడు, ఈ చెత్త కుప్ప అంట మన మైండ్, మన బుర్ర. చెత్త మొత్తం ఇందులో వేసి పెడితే, నేను ఇక్కడ వాక్యం చెప్పినా ఆ కళ్ళు మాత్రం అటు ఇటు చూస్తూ ఈ చెత్తనే గుర్తు చేసుకుంటూ ఉంటుందంట. ఇలా కొంతమంది అలాగనే ఉన్నారు ఇక్కడ. ద్వేషము, అసూయ, పగ, అది ఉన్నంత వరకు నీకు మంచిది జరగదు, నీ కుటుంబానికి మంచిది జరగదు. అది ఎలా పోతుంది తెలిసిన? నీ ఇంట్లో చెత్త ఉంటే చీపిరితో ఊడిస్తే పోతుంది, నీ ఇంటికి బూజు ఉంటే కర్రతో దులిపితే పోతుంది. కానీ నీ బుర్రలో ఉన్న చెత్త ఎలా పోతుందో తెలిసిన? దేవుని వాక్యము చేత నువ్వు ఉతక స్నానం చెయ్యబడాలి. వాక్యం వింటున్నప్పుడు గ్రహించాలి, అర్థం చేసుకోవాలి. ఈ వాక్యం లోపలికి వెళ్ళి చెత్త బుట్ట లాంటి నీ మనసులో దాగి ఉన్న ప్రతి చెత్త కార్యాలు, చెత్త పాపాలన్నిటినీ తీసివేస్తుందట. ఎప్పుడు ఈ బుర్రలో ఉన్న చెత్త బయటికి వస్తుందో అప్పుడే ఇంట్లో సమాధానం, అప్పుడే ఇంట్లో ఐక్యత, అప్పుడే ఇంట్లో ఒకరిని ఒకరు ప్రేమించగలరు. చెత్తలో చెడు ఉన్నంత వరకు నీకు ఏ మంచిది జరగదు. నువ్వు గుడికి రా, 24 గంటలు గుడిలో ఉండు, 24 గంటలు మోకాల మీద ఉండు, నెలంతా ఉపవాసం ఉండు, బుర్రంతా చెడు పెట్టుకొని ఇవన్నీ చేస్తే మంచిది జరగదు.